హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే న్యూ డిజైన్ ఏం కాదులేండి, ముందు వీడియోస్లో ఉన్న డిజైనే, కాకపోతే మళ్ళీ అవే డిజైన్స్ వస్తున్నాయండి. నేను మీకు కొత్త డిజైన్స్ అంటూ చూపిస్తున్నాను, కానీ మళ్ళీ అవే వస్తున్నాయి నాకు. అంటే ఇవి చూసి బాగుంది డిజైన్, మా శారీకి కూడా వేయండి ఇదే అని అంటున్నారు. సో నాకు మళ్ళీ అవే డిజైన్స్ వస్తున్నాయి. ఒక 2-3 వీడియోస్ బ్యాక్ వేసినట్టున్నాయి వీడియో ఈ డిజైను. సో మళ్ళీ వేస్తున్నాను. మీకు కూడా ఈ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే వీడియోస్ కోసం మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఓకేనా? చూసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, చూడని వాళ్ళైతే చూడండి. నిజంగా చాలా బాగుంది ఈ డిజైన్ అయితే. నేనైతే ఇప్పటికి 10-15 చీరలకు వేశాను ఈ మధ్యకాలంలోనే ఇదే డిజైను. అయితే అన్ని వీడియోలు పెట్టలేదు, కానీ ఇది రెండోసారో ఏమో మన ఛానల్లో పోస్ట్ చేయటము ఈ డిజైన్ని. కానీ నిజంగా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. ఇక్కడ దారం చుట్టుకుంటున్నాను మిషన్కి. చెయ్యి బాగా దగ్గరగా పెట్టాను, ఇక్కడ నాకు ఫింగర్కి కొంచెం అది తగిలింది. సో అక్కడ కొంచెం డిస్టర్బ్ అయిందనమాట, కొంచెం తగిలింది. ఇట్లా చీరకి ఉన్న 2 కలర్స్ దారాలన్నీ చుట్టుకొని పెట్టుకుంటాను. ఇలా చుట్టుకోవటం వల్ల త్వరగా పని అయిపోతుందని నాకు అని. ఓకేనా? ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, ఈరోజు టాపిక్ వచ్చేసి మనీ సేవింగ్ అండి. నేను వచ్చేసి ఈ శారీకి చీర కుచ్చుల డబ్బులు అవన్నీ నేనేం చేస్తాను, లేకపోతే నాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది అనేది చెప్పదలుచుకున్నాను. నాకు వచ్చేసి ఒక్కొక్క శారీకి 250 ఇస్తారండి. 250లో ఒక 60-70 రూపీస్ మెటీరియల్కి పోతాయి. ఒక 170-180 అలా మిగులుతాయి అన్నమాట ఒక్కొక్క శారీకి నాకు. అయితే కొన్ని చేంజెస్ వాటికి విడిగా, నోట్ల వాటికి విడిగా అట్లా పెట్టుకుంటాను. కొన్ని ఏమో గోల్డ్ కడుతున్నానండి స్కీమ్కి. మంత్లీ 2000 ఒక స్కీమ్ కడుతున్నాను. అలానే పాపకి సుకన్య సమృద్ధి యోజనకి మా హస్బెండ్ కొన్ని ఇస్తారు, నేను కొన్ని, అంటే చెరొక 2000 అట్లా కడుతున్నాము. తక్కువ అమౌంటే, కాకపోతే వీటికి ఎక్కువ కడుతున్నాం. అంటే మాకు చీట్లు, డోక్రాలు అవన్నీ ఉన్నాయి. సో అవి కట్టుకుంటూ మళ్ళీ వీటికి కూడా వేయాలంటే కొంచెం కష్టం. అప్పటికి స్టార్ట్ చేసాం కదా అని చెప్పేసి 1000, 2000, 3000 అట్లా వేసుకుంటూ వెళ్తుంటాము పాపకి. ఇక్కడైతే మీరు చూస్తూనే ఉంటుంటారు కదా ముందు వీడియోల్లో ఎట్లా వేసాను ఏంటనేది శారీ కుచ్చులు. అట్లానే నేను వేస్తూనే ఉన్నాను. ఒక్కొక్క మంత్ కొంచెం ఎక్కువే మిగులుతాయండి, ఆ 3000 కాకనే ఎక్కువే మిగులుతాయి. అప్పటికి నేను స్టిచ్చింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పోంగు నేను హుండీ పెట్టుకున్నాను. హుండీ అంటే మట్టి హుండీ ఉంటుంది కదండి, అందులో వేస్తుంటాను అప్పుడప్పుడు. ఇక చేంజెస్ అన్నీ ఒక దగ్గర, అంటే చేంజెస్ అంటే కాయిన్స్ అనమాట. కాయిన్స్ మళ్ళీ 2 కలిపి వేస్తే నోట్స్ ఎక్కడ చినిగిపోతాయో అని చెప్పేసి కాయిన్స్కి విడిగా, అట్లానే నోట్లు వాటికి విడిగా వేస్తుంటాను. అది బ్రేక్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో తీస్తానండి. కాయిన్స్ అయితే ఫుల్ అయిపోయింది అసలు. మా పిల్లలకి ఇచ్చి వాళ్ళ చేత వేయిస్తారనమాట కాయిన్స్ది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక సేవింగ్స్ ఐడియా వాళ్ళకు కూడా తెలియాలి, దాచుకుంటున్నాం మేము అంటే వాళ్ళ చేతికే ఇచ్చేస్తారనమాట, మీరు వేయండి అని చెప్పేసి. నాకైతే ఆ ఐడియా బాగా నచ్చింది. వాళ్ళ చేత వేపిస్తాను, వాళ్ళకు కూడా వాల్యూ తెలియాలని చెప్పేసి. చిన్నపిల్లలు లేండి మా పిల్లలు, 5 years 6 years పిల్లలు. సో వాళ్ళ చేత వేపిస్తానమాట, వాళ్ళ చేతులకి ఇచ్చి. వాళ్ళు ఎక్కడికైనా దొరికినా కానీ ఇట్లా బయట మేము అక్కడ పెడుతున్నా కానీ వెళ్ళి తీసుకెళ్ళి వెంటనే వేసేస్తారండి అందులో. బాగా అలవాటైపోయింది వాళ్ళకి. సో అట్లా అది ఫుల్ అయిపోయింది ఇక్కడ కాయిన్స్ది అయితే. అది బ్రేక్ చేయాలి ఖచ్చితంగా. ఆ వీడియో నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా కాయిన్స్ బట్టికి అవి ఉంటాయండి, 2-3,000 పైన. చాలా బరువుగా ఉంది, ఒక 10 kgs బరువు వరకు అట్లా ఉంది, అంత బరువుగా ఉందన్నమాట. మా అత్తయ్య గారు తీసుకొచ్చారు, పిల్లల కోసం, పిల్లలు వేస్తారులే అని చెప్పేసి. చాలా బాగుంది అసలు అది కాయిన్ బాక్స్ కూడా. అయితే ఇక్కడ ఈ డిజైన్ వచ్చేసి నేను ముందు చూపించాను కదండి, అదే అనమాట. ఇట్లా 4 lines కాటన్ థ్రెడ్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఈ నీడిల్ వచ్చేసి మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ నీడిల్ మనం తీసుకున్న బీడ్స్లోంచి అటు నుంచి ఇటు సైడు దూరం వస్తుందా లేదా అని చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకసారి నీడిల్ పెద్దగా అయ్యి తీరా శారీ కుట్టేటప్పటికి అది అసలు సరిగా రాక పూసలన్నీ విరిగిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ముందలే మనం
చూసుకోవాలి నీడిల్ సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఓకే, ఇట్లా అయిన తర్వాత నాది గోల్డ్ కడుతున్నానని చెప్పాను కదా, గోల్డ్ అయితే 2000లో నేను కడుతున్నానండి. మా హస్బెండ్ శాలరీ పైన ఇంకొకటి 6000లో ఒకటి కడుతున్నాము. ఈ 2 కలిపి తీసుకుంటాను. ఈ 2 కలిపి ఈ మంత్తో అయిపోతుంది, ఈ ఏప్రిల్ మంత్ మే మంత్తో అయిపోతుంది అనమాట. ఆ 2 కలిపి ఒకటే తీసుకుందాం అనుకుంటున్నాము. ఆల్రెడీ పాపకి హారం, లాంగ్ హారం తీసుకున్నాను. అది తీసుకున్నాము, ఇంకా మంత్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట సేవింగ్, దీనికి గోల్డ్ స్కీమ్ కట్టడము. అది కూడా ఈ మంత్తో అయిపోతుంది. పాప లాంగ్ హారం వచ్చేసి 46 గ్రామ్స్ ఉంది. అది వచ్చేసి షార్ట్కి కూడా కొంచెం పెద్దగా ఉందండి, అన్నీ లక్ష్మీదేవిలో వచ్చి అట్లా బాగా వచ్చింది. అయితే ప్రజెంట్ అది మా అత్తయ్య గారి దగ్గర ఉంది. అంటే మేము జాబ్ పర్పస్న మేము ఇక్కడ ఉంటాంలేండి, అది ఊరి దగ్గర ఉంటాయి. మీకు చూపించడానికైనా నిజంగా చాలా బాగుందండి. లక్ష్మీదేవులు ఇక్కడ పైన మెడ దగ్గర నుంచి కింద వరకు మొత్తం లక్ష్మీదేవులే బిళ్ళలే వచ్చేసి చాలా బాగా వచ్చింది. అట్లా తీసుకున్నాను. దానికి సెట్గా కమ్మలు కూడా తీసుకున్నానండి, బుట్టలు పెద్ద పెద్దవి 2 ఒకటేసారి తీసుకున్నాను. అప్పుడు నేను తీసుకున్నప్పుడు 6800 అండి, 22 క్యారెట్స్. అదే ఇప్పుడు చూసారా ఎంత పెరిగిందో. 1 ఇయర్ కూడా అవ్వలేదండి. నెక్స్ట్ మంత్కి 1 ఇయర్ అనమాట. మే 20న తీసుకున్నాం లాస్ట్ ఇయర్, ఇంకా మే మంత్ కూడా రాలేదు. కానీ ఈ లోపలనే ఈరోజు ప్రజెంట్ గోల్డ్ రేట్ వచ్చేసి 8300 ఉందండి. అంటే దగ్గర దగ్గర 1800 గ్రామ్ పైన మేము కొన్న నాటికి ఇప్పటికి అంత వేరియేషన్ ఉంది. నిజంగా చాలా క్యాష్ మాకు మిగిలినట్టే. మినిమం ఒక 1 lakh వరకు మేము సేవ్ చేసినట్టే ఉందండి. 60 గ్రామ్స్ అయినాయండి, 63 గ్రామ్స్ ఏమో అయింది కమ్మలతో, అలానే హారం 2 కలిపి. చాలా వేరియేషన్ ఉంది. ఆ లాంగ్ హారం కూడా నేను మీకు చూపిస్తాను. చాలా బాగా వస్తుందండి అది మాత్రం. అసలు నాకు చాలా ఇష్టంతో కొనుక్కున్నాను. అప్పుడు పక్కన వాళ్ళందరూ అన్నారు, ఎందుకు అంత రేటు పెట్టి పాపకి అప్పుడే, అంటే పాప ఇప్పుడే 6 years లేండి, అప్పుడే ఎందుకు, తర్వాత తీసుకునే వాళ్ళు కదా, బంగారం రేటు తగ్గినాక తీసుకుందరు కదా, ఎందుకు అప్పుడే తీసుకున్నారు అని అందరూ అన్నారు. కానీ అయినా సరే కొంచెం మనీ ఉన్నాయి చేతిలో, ఇంకొని నా బ్యాంగిల్స్ బ్యాంకులో పెట్టి 2 మొత్తం తీసుకున్నాము. అలా తీసుకోవటం ఎంత మంచిదైందో అని ఇప్పుడు అనుకుంటాము. వడ్డీకి ఇచ్చినా కానీ వడ్డీకి ఇస్తాం కదా, అట్లా వస్తాయి కదా అని అంటారు. కానీ అవి ఇప్పటి రోజుల్లో వడ్డీకి ఇచ్చినవి మళ్ళీ మనకి తిరిగి వస్తున్నాయా అండి, ఎన్ని చూడట్లేదు బయట జరిగేవి. అందుకని చెప్పేసి గోల్డే తీసుకున్నాను. ఇట్లా ఇదండి నా మనీ సేవింగ్ టిప్స్. అయితే నేను ఎలా సేవ్ చేస్తాను ఏంటనేది ఈరోజు వీడియో అండి. అలానే నా మనీ కూడా బ్రేక్ చేసే రోజు ఖచ్చితంగా నేను మీకు వీడియో పెడతాను. ఉంటాయండి ఒక 20,000 వరకు కూడా నా మనీ బ్యాంక్లో ఉంటాయి, చూపిస్తాను నేను మీకు. అంటే ఓన్లీ నా శారీ కుచ్చులువేనండి అవంతా, కట్టే మనీది కాకుండా. ఓకేనండి, ఈరోజు వీడియో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే కొంచెం సంపాదించే వాళ్ళందరూ కూడా మనకు ఒక 10 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, 8 రూపాయలు ఖర్చు పెట్టుకొని 2 రూపీస్ అన్నా సేవ్ చేసుకోండి. అదే మనకు మిగులుతాయండి. మనకి రాలేదు అనుకుందాము, అంటే మనం సంపాదించేది ఆ 8 రూపీసే అనుకుందాం, 2 రూపీస్ పక్కన పెడితే అంటే ఇంకా అవి మనకి సంబంధం లేదు అని చెప్పేసి పక్కన పెట్టుకోవాలండి. అది కూడా ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తే, అంటే గోల్డే తీసుకోండి, గోల్డ్ ఇప్పుడు ఎంత పెరిగిపోతుంది. సో ఇట్లా ఉందండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.